హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిరి విజయవాడ. సో, వీడియోస్ అయితే ఈ మధ్య కొంచెం లేట్ అవుతున్నాయి. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తున్నాం అనమాట. స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కాబట్టి, సో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విజయవాడ అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అప్పటికే నేను బుక్ చేసుకున్నవన్నీ వెయిటింగ్ అనమాట. నేనైతే కిచెన్‌లో ఆర్గనైజర్స్ అయితే బుక్ చేసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్‌లో అన్నమాట. ఇలాంటివి ఉంటే కనుక మన కిచెన్ మరింత అందంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ కిచెన్ కోసం అయితే ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా లో ప్రైస్ అన్నమాట. మీ అందరికీ డెఫినిట్‌గా నచ్చుతుంది. సో, మనమైతే ఓపెన్ చేసి చూపించేద్దాము. మీ అందరికీ తెలిసిందే. నా వీడియోస్‌లో అందరికీ రీజనబుల్ ప్రైస్‌లో ఉండే ఐటెమ్స్ మాత్రమే నేను చూపిస్తాను. కిచెన్ కొంచెం అందంగా చేద్దామని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాననమాట. ఇవైతే ప్యాకప్ 6 అయితే వచ్చేసాయి. చాలా బావున్నాయండి క్యూట్‌గా. అంటే కొంచెం చిన్న సైజే అంటే కావాలనే చిన్న సైజ్ బుక్ చేసుకున్నాను. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి వచ్చేసాయన్నమాట. నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇవొచ్చేసి 73 ఆర్ 76 రూపీస్ పడింది మనకి ప్యాకప్ 6 వచ్చేసి. అంటే ఈచ్ వన్ ఒక 11, 10 రూపీస్ కన్నా ఎక్కువ పడలేదు. చాలా బావున్నాయండి. అంటే ఇవి లోపలంతా కొంచెం వెయిట్‌లెస్ ఉందనమాట. కావాలంటే మనం ఏదైనా స్టోన్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్‌గా కూడా పెట్టుకోవచ్చనమాట. మధ్య మధ్యలో ఈ ప్లాంట్స్ అవి పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుందాం అన్నట్టయితే ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. చాలా బావున్నాయి క్వాలిటీ అయితే. 73 రూపీస్‌కి ఏమొస్తున్నాయండి. అలాంటివి మనకి 6 వచ్చేసాయి. చాలా క్యూట్ ఉన్నాయి చిన్న చిన్నగా. సో, నెక్స్ట్ ఐటెమ్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇన్ని బాక్సెస్‌లో ఎందులో ఏదుందో కూడా నాకు తెలీదు. అందుకే మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నాననమాట. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చి తక్కువ ప్రైస్‌లో ఏవున్నాయని చాలా సెర్చ్ చేసి తీసుకున్నాను ఇవైతే. అండ్ సెకండ్ వన్ ఏముందో చూసేద్దాము. ఇంకా చాలా రావాల్సినవున్నాయి. అవన్నీ కూడా ఆన్ ది వేలో ఉన్నాయన్నమాట. అన్నీ ఒకేసారి వచ్చాక చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పటికే వీడియో చాలా లేట్ అయిపోతుంది కదా! సో, మీ అందరికి బోర్ కొట్టేస్తుందేమో నా ఛానల్ మీద అని చెప్పేసి వెంటనే వీడియో అయితే చేసేస్తున్నాను. ఇదొచ్చేసి వాష్‌రూమ్‌లోకనమాట. నాకు ఎందుకో చాలా యూనిక్‌గా అనిపించింది. సోప్ అది పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బావుంది. ఫ్లవర్ వచ్చిందనమాట. నేను ఆర్డర్ చేసుకున్నప్పుడైతే 2 కలర్స్ అయితే చూపించింది కాంబోలో. ఒకటి పింక్, ఇంకొకటి గ్రీను. సో, అలాగనే వస్తాయనుకున్నాను. కాకపోతే మనకి 2 కూడా ఒకే కలర్‌లో అయితే వచ్చేసాయన్నమాట. అయినా సరే నో ప్రాబ్లమ్ మనకి. ఎందుకంటే చూడ్డానికి చాలా బావుంది క్వాలిటీ. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బావున్నాయండి. ఈ 2 వచ్చేసి మనకి కాంబోలో అయితే వచ్చాయన్నమాట. 103 రూపీస్ ఎంతో పడింది. అంటే 100 రూపీస్ ఎంతో పడింది. చాలా బావుంది. ఈచ్ వన్ 50 రూపీస్ అంతే. అంతకు మించి ఎక్కువైతే పడలేదు. అంటే చాలా వరకు మోడల్స్ చూసుంటారు. నాకెందుకో ఇది చాలా అనిపించింది. ఇవి 2 ఇలా సెట్ చేసుకొని వెనకాల స్టిక్కర్ మనకు ఆల్రెడీ ఇస్తాడు కదా! అదైతే వాల్‌కైతే స్టిచ్ చేసేసుకోవడమే. చాలా అనిపించిందండి. అంటే ఒకటి పింక్, ఒకటి గ్రీన్ అన్నట్టు ఆర్డర్ చేస్తున్నాను కదా! గ్రీన్ వస్తే బావుందనిపించింది. కాకపోతే ఓకే. బై మిస్టేక్ 2 పింకే పంపించేసారు కాబట్టి, అందులో మనం కావాలని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇంక ఉంచేసుకోవడమే. చాలా బావుంది. క్వాలిటీ అయితే సూపరుంది. చక్కగా ఆహ్, 2 సోప్స్ అయితే పెట్టుకోవచ్చు. వాటర్ వెళ్ళేలాగా కూడా ఉన్నాయన్నమాట. మధ్యలో గ్యాప్ కూడా ఉంది కాబట్టి సోప్ అయితే వాటర్‌లో అయితే స్ట్రక్ అవ్వదు. చక్కగా వాటర్ కిందకొచ్చేస్తుంది. చాలా బావుంటుందండి. యూనిక్‌గా ఉంది. మోడల్ అయితే అనిపించింది. లాస్ట్ టైమ్ వీడియోలో నేను ఫిష్ టైపు సోప్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఫ్లవర్ టైప్ అన్నమాట. చాలా బావుంది. సో 2 ఐటెమ్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్‌లో అయితే వచ్చేసాయి. థర్డ్ ఐటెమ్ అయితే చూసేద్దాము. ఇందులో మోస్ట్‌లీ ఒక ఐటెమ్ కోసం అనమాట చాలా వెయిటింగ్ నేను. అది లాస్ట్‌లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అది కిచెన్ ఆర్గనైజర్ చాలా అంటే చాలా బావుంది. చాలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసాననమాట. ఎప్పటినుంచో తీసుకుందాం అని చెప్పి ఫైనల్‌గా అయితే తీసుకున్నాను. అది లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ ఇదొచ్చేసి కూడా ఆర్గనైజర్ అండి. ర్యాక్స్ అన్నమాట. వాల్‌కి పెట్టుకోవడానికి ఏదైనా వాష్‌రూమ్‌లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా మనం ఎక్కడ యూజ్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. కిచెన్‌లో కావచ్చు. చక్కగా స్టిక్ చేసేసుకోవడమే. క్వాలిటీ అయితే బావుందండి. ప్యాకప్ 4 అయితే వచ్చాయన్నమాట. 2 అయితే పెద్ద ర్యాక్స్ వచ్చాయి. ఇంకొక 2 అయితే పెట్టుకునే ర్యాక్స్ అయితే వచ్చాయన్నమాట. క్వాలిటీ అయితే సూపరుంది. ఇవి కూడా మనకి చాలా తక్కువ ప్రైజే పడింది. 120 రూపీసో ఎంతో పడిందన్నమాట. 120 రూపీస్‌కి 4 అయితే వచ్చేసాయి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బావుంది. దీనికైతే బ్యాక్ సైడ్ ఇలా మనం స్టిక్ చేసేసుకోవడమే.
చక్కగా మధ్యలో ఏమైనా పెట్టుకొని అటు ఇటు ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. అందుకే అండి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా సరే మీకు యూజ్ అవ్వచ్చు మాక్సిమం. ఎందుకంటే కిచెన్ ప్రొడక్ట్స్ కాబట్టి మన లేడీస్ అందరికీ కిచెన్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నా సరే సరిపోవు. ఇంకా కావాలి అనిపిస్తది. అండ్ ఇదొచ్చేసి డైనింగ్ టేబుల్ మీదకి అరేంజ్ చేయడానికైతే తీసుకున్నాను. సాల్టు, పికిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఒక్కొక్క దాంట్లో పెడుతుంటే కొంచెం బాగోట్లేదనమాట చూడ్డానికి కూడా. అందుకని చెప్పేసి ఇలా సెట్ కింద ఉంటే బావుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. పికిల్స్, సాల్ట్ అవన్నీ కాకుండా మనకి ఏది నచ్చితే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే గనుక చాలా బావుంటుంది. ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి. నేనైతే ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. బావుంది డార్క్ కలర్ అని చెప్పేసి. 4 కూడా చాలా బావున్నాయి. స్ట్రాంగ్‌గా ఉంది. చక్కగా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంది. ఇది కూడా మనకి అండర్ బడ్జెట్‌లోనే వచ్చేసింది. జస్ట్ 130 రూపీసో ఎంతో పడింది. 140 రూపీసో. క్వాలిటీ అయితే చాలా బావుందండి. మధ్యలో కూడా చిన్న ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి, పెట్టుకోవడానికి కూడా ఇచ్చారనమాట. ఇది పెట్టగానే మంచి లుక్ అయితే వచ్చేసింది. కారప్పొడులు, లేదంటే పికిల్స్, లేదంటే షుగర్, టీ పౌడర్ ఏదైనా సరే మన ఇష్టం. ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పికిల్స్ అండ్ సాల్ట్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికైతే ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బావుంది. ఒక స్పూన్ ఇస్తే బావుందనిపించింది. చక్కగా అందులో సెట్ అయ్యేలాగా ఒక్క స్పూన్ ఇచ్చినా బావుందనిపించింది. ఎందుకో స్పూన్ రాలేదు. ఓకే. క్వాలిటీ అయితే బావుంది. కాస్ట్ కూడా చాలా బావుంది. మనకి చక్కగా నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏముందో చూసేద్దాం. అండ్ ఒకేసారి ఎక్కువ ఆర్డర్ చేయడం వల్ల ఎందులో ఏముందో అన్నది ఐడియా అయితే లేదు. ఓకే. ఇది కూడా ఆహ్, ఆర్గనైజర్ బాక్సే అన్నమాట. మసాలా దినుసులు గానీ, లేదంటే కారం, పసుపు, సాల్ట్ ఇలా వేసుకోవడానికి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్‌లో వేస్తుంటే కంగారుగా వంట చేసినప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఒక్కొక్క బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఇవన్నీ ఇబ్బందయిపోతుంది. అదే ఒకేసారి మనం జస్ట్ ఇలా క్యాప్ ఓపెన్ చేయగానే 4 ఐటెమ్స్ ఒకేసారి కనిపిస్తే మన కర్రీస్‌లోకి లేదంటే ఏదైనా టిఫిన్‌లోకి ఒకేసారి యూజ్ చేసుకోవడానికి బావుంటుంది అన్నట్టు ఇదైతే ఆర్డర్ చేసుకున్నాననమాట. చాలా అనిపించింది. ప్యాకప్ 2 అయితే వచ్చేసాయి. ఇది కూడా జస్ట్ 130 రూపీస్‌కో ఎంతో వచ్చిందండి. 120 రూపీస్‌కో సరిగ్గా ఐడియా లేదు. కానీ నేను చూపించేవన్నీ కూడా అండర్ 150 రూపీస్ లోనే వచ్చేసాయి. మనకి 150 కూడా లేదు. అన్నీ 140, 120, 130 ఆ కాస్ట్‌లోనే వచ్చేసాయన్నమాట. ఫస్ట్ చూపించిన బాక్స్‌లో ఒక స్పూన్ అయితే మిస్ అయింది. అండ్ సెకండ్ బాక్స్‌లో 4 ర్యాక్స్‌లో కూడా 4 స్పూన్స్ అయితే వచ్చేసాయి. ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే బ్లూ తీసుకున్నాను బావుంటుంది అన్నట్టు. మనకి కొంచెం టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. అంటే 4 మసాలా దినుసులు వేసుకున్నా, ఏం వేసుకున్నా కూడా చక్కగా క్యాప్ ఒకేసారి ఓపెన్ చేయగానే ఆ 4 ఐటెమ్స్ ఒకేసారి మన స్పూన్‌తో తీసుకొని యూజ్ చేసుకునేలాగా అన్నమాట. అంటే ఇప్పుడు స్కూల్స్ ఇయన్నీ రీఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి, ఇప్పుడు మనం అందరం ఫుల్ బిజీ అయిపోతాము వంటగదిలో. సో, మనకి వర్క్ త్వరగా అవ్వాలి కాబట్టి ఇలాంటివి ఏదన్నా ఉంటే కొంచెం త్వరగా అవుతుందని నా ఫీలింగ్. లేదు అనుకున్నా మనం కిచెన్‌లో కొంచెం అందంగా ఏదన్నా సర్దుకోవాలి అనుకున్నా సరే అటువంటివి ఉంటే ఇంకా బావుంటుంది. అండ్ మీకు చెప్పాను కదా! ఒక ఐటెమ్ కోసం వెయిట్ చేస్తున్నా అని ఇదే అన్నమాట. చాలా బావుంటుందండి. ఇదైతే దేనికది సెపరేట్ వచ్చింది. మనమైతే అసెంబుల్ చేసుకోవాలిప్పుడు. ఇది కూడా ఆహ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏదన్నా మసాలా దినుసులు గానీ, ఏదన్నా మన దగ్గర వంటగదిలో ఏముంటే ఆ బాటిల్స్ అన్నీ చక్కగా పెట్టుకోవడానికి. లేదు అంటే దేవుని మందిరంలో దేవుడి ఫోటోలు కావచ్చు, పూజా ఐటెమ్స్ కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇది 3 స్టెప్స్ అయితే వస్తుందనమాట. వుడెన్ అయితే వచ్చాయి. చాలా బావుందండి క్వాలిటీ. ఇదొక్కటే కాస్ట్ పడింది. మొన్నయన్ని కూడా మనకి చాలా తక్కువ కాస్ట్‌కి వచ్చేసాయి. 140, 130కి వచ్చేసాయి. ఇదొచ్చేసి మనకి 235 రూపీస్ ఎంతో పడిందండి. క్వాలిటీ అయితే సూపరుంది. నాకు తెలీదు ఇది ఎలా సెట్ చేయాలో అందుకని చెప్పి చూస్తున్నాననమాట. ఇది సెట్ చేయడానికే నాకు టైం పట్టేసింది. ఒక 20 మినిట్స్ అలా. కానీ ఇది కిచెన్‌లో పెట్టి ఆర్గనైజ్ చేయగానే చాలా మంచి లుక్ అయితే వస్తదనమాట. చక్కగా అన్నీ ఈక్వల్‌గా ఉన్న బాటిల్స్‌లో కావచ్చు, లేదంటే ఏదైనా ఫోటోస్ కావచ్చు, ఏదైనా చిన్న డాల్స్, ప్లాంట్స్ ఏదైనా సరే 3 స్టెప్స్ ఉన్నాయి కదా! చక్కగా 3 స్టెప్స్‌లో పెట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తది. మీకు థంబ్‌నెయిల్‌లో కూడా చూపించాను. ఈ ర్యాక్ అయితే చాలా బావుంటుందండి. ఏం తీసుకున్నా, తీసుకోకపోయినా ఇది మాత్రం డెఫినెట్‌గా తీసుకోండి. మీ కిచెన్ ఎంత బావుంటుందంటే మీరే అనుకుంటారు వావ్! చాలా బావుంది అని చెప్పేసి.
నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికోసం అసలు 1 మంత్ నుంచి వెయిటింగ్ అన్నమాట. ఎప్పుడు ఆర్డర్ చేద్దాం అన్నట్టు. ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయింది. 400, 300 అలా చూసి మొత్తానికి ఫైనల్‌గా బాగా ప్రైస్ తగ్గిన తర్వాత ఆర్డర్ చేసుకున్నానన్నమాట. నేను చాలా వరకు అంతే అండి. నచ్చిన ఐటెమ్ వెంటనే తీసుకోను. అది ఎప్పుడు కాస్ట్ తగ్గుతుందా అని చెప్పి చూసి అప్పుడు తీసుకుంటానన్నమాట. సో, ఫైనల్‌గా అయితే కాస్ట్ బాగా తగ్గిన తర్వాత అయితే తీసుకున్నాను. చాలా బావుంది. చూస్తున్నారు కదా! ఇలా 3 స్టెప్స్ అన్నమాట. చక్కగా లైన్‌గా ఎన్నైనా పెట్టుకోవచ్చు. కిచెన్‌లో ఇలా స్టవ్ పక్కన చక్కగా ఏదైనా బాటిల్స్ మసాలా ర్యాక్స్ బాటిల్స్ గానీ, లేదంటే ఏదన్నా కానీ పెట్టుకుంటే చాలా బావుంటుంది. కిచెన్‌లోనే కాదు మీ ఇష్టం. మీ ఐడియాకి తగ్గట్టు ఎక్కడైనా సరే చక్కగా దాన్ని సెట్ చేసుకోవచ్చనమాట. ఇది నా ఫేవరెట్ ఐటెమ్. అండ్ ఇది లాస్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తూ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇది బాబు కోసం అయితే తీసుకున్నాను. ఎగ్జామ్ ప్యాడ్ అన్నమాట. ఎగ్జామ్‌కి కాదు నార్మల్‌గా కూడా వాళ్ళు రాయాలి అంటే మంచిగా ప్యాడ్ ఉంటేనే కదా రైటింగ్ అది వస్తుంది. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది స్టోరేజ్ ఉందన్నమాట. అందుకని చెప్పి తీసుకున్నాను. మనం ఎక్కువ వుడెన్ యూజ్ చేస్తాం కదా! అది స్టోరేజ్ ఏముండదు. ఇది ప్లాస్టిక్ వచ్చింది కానీ స్టోరేజ్ ఉందన్నమాట. ఇలా ఇది ఓపెన్ చేయగానే లోపల మనం పెన్సిల్, పెన్ను, ఎరేజర్, షార్ప్‌నర్ లేదంటే వైట్ పేపర్స్ ఏదైనా చిన్న నోట్స్ అన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. అంత బావుంది. మంచి గ్యాప్ అయితే వచ్చింది. నా దగ్గర ఏం లేదు కాబట్టి పక్కన ఇవి ఉంటే చూపిస్తున్నానన్నమాట. ఇది ఇలా క్లోజ్ చేసుకొని అది లాక్ చేసుకోవడమే. చక్కగా రాసేసుకోవచ్చు. వాళ్ళు స్పెసిఫిక్‌గా బాక్స్ అది మనం క్యారీ చేయాల్సిన పని ఉండదన్నమాట. ఇదొకటి ఉంటే గనక ఇందులోనే లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది. గబుక్కున వాళ్ళు మర్చిపోయి ఇందులో ఉంటాయి గాబట్టి అవి యూజ్ చేసుకొని హ్యాపీగా రాసుకుంటారు. అండ్ ఇది కొంచెం వెరైటీగా ఉంది గాబట్టి పిల్లలకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇది కూడా అంతే అండి తక్కువే పడింది. 123 రూపీస్ ఎంతో పడిందన్నమాట. ఇందులో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను బాబు కోసం. ఇదండి ఇవాల్టి వీడియో. డెఫినెట్‌గా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా వస్తాయండి కిచెన్‌కి సంబంధించినవి. అవన్నీ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఏ ఐటెమ్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయన్నమాట. కిచెన్ అయితే మరింత అందంగా అయితే మనం ఆహ్, తయారు చేసేద్దాం. త్వరలోనే కిచెన్ కూడా చూపిస్తాను. ఇవన్నీ ఏ విధంగా ఆర్గనైజ్ చేశాను అన్నట్టు. అండ్ నేను వేర్ చేసిన డ్రెస్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. చాలా బావుంటుంది. కాటన్ అన్నమాట. నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. మెయిన్ వచ్చేసి ఈ దుప్పట్టా కోసం ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. దుప్పట్టా అయితే చాలా బావుంటుందండి. ఏ డ్రెస్ మీదకైనా సరే చాలా సూట్ అవుతుందన్నమాట. టాప్ అయితే కాటనే. చాలా కంఫర్ట్ ఉంటుంది. చక్కగా సమ్మర్‌లో కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు. మంచి బ్లూ కలర్ అయితే ఉంది. లింక్ ఉంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి చాలా అంటే చాలా బావుంది. ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా కలర్ కూడా పోలేదన్నమాట. క్లాత్ కూడా ఎటువంటి ష్రింక్ కూడా అవ్వలేదు. చాలా బావుందండి. సో, బడ్జెట్‌లోనే వచ్చేసింది కాబట్టి మీకు నచ్చితే గనక వెంటనే తీసుకోండి. నేనైతే లింక్ అయితే చూస్తాను ఉందో లేదో. అండ్ చూస్తున్నారు కదా! వాష్‌రూమ్‌లో అయితే సెట్ చేసేసాను. ఈ విధంగా అయితే చక్కగా మనకి యూజ్ అవుతుంది. స్ట్రాంగ్‌గా ఉందండి. ఇది కూడా అండ్ డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. పికిల్స్ అవి వేసుకొని సాల్ట్ అండ్ పికిల్స్. సో, మీకు నచ్చినట్టుగా మీరేదైనా సరే చక్కగా అందులో అయితే వేసుకోవచ్చనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. బాయ్.